హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చింతూరు సంతకి బయలుదేరామండి. ఉదయం పూట మనం అశ్వరాపేట నుంచి ఇటు రుద్రంకోట పడవ మార్గాన చింతూరు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మనం అశ్వరాపేట, వినయపురం, నారాయణపురం, వసంతవాడ, విలేరుపాడు పక్కన ఉన్న రుద్రంకోట. ఇప్పుడు మనం రుద్రంకోటకు వచ్చేసాం. గోదావరి పరివాహ ప్రాంతం ఇది. పోలవరం ముంపు ప్రాంతం రుద్రంకోట, కూనవరం ఈ మండలాల్లో అవతల దాడుతున్నాం బోటు ద్వారాగా. ఈ బోటు దాదాపుగా నీరు ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి ఉంది. దాదాపు ఒక 20 మంది దాకా సుమారుగా ఈ బోట్లో ప్రయాణం చేయొచ్చు. ఇది చూస్తున్నది మీరు ఆ బోటేనండి. మనం రుద్రకోట నుంచి కూనవరం అంటే విలేరుపాడు మండలం, కూనవరం మండలం, ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా, ఇంకొకటి తూర్పుగోదావరి జిల్లా. 2 జిల్లాల మధ్యలో ఉన్న ఇది గోదావరి పోలవరం పరివాహ ప్రాంతం, ముంపు ప్రాంతం. శబరి గోదావరి కలిసిన కలయిక ఈ సంగమం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనం బండి బోట్లో వేసి పడవలో, నావలో దీంట్లో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం కూనవరం నుంచి చింతూరు వెళ్ళటానికి మురుమూరు రూట్లో వచ్చేసాం. ఇది డెవలప్ హైవే చేస్తున్నారు, నేషనల్ హైవే. ఇప్పుడు మీరు వచ్చింది మనం ఇది చట్టి అండి. చట్టి ఇది అంటే చింతూరు దగ్గర చట్టి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఇది. మీరు చూస్తున్నది ఇప్పుడు మనం చూస్తున్నది ఛత్తీస్గఢ్ వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మనం వెళుతున్నది చింతూరు రోడ్డు. చింతూరు దగ్గర శబరి నది ఉంది. ఇప్పుడు చూస్తున్నది ఈ నదే, చింతూరు దగ్గర నది. ఇది కూనవరం దగ్గర శబరి గోదావరి కలిసే ప్రదేశంలోని కూనవరం ప్రాంతం. అయితే మనం ఉన్నది ఇప్పుడు చింతూరు ప్రాంతం. చింతూరు దగ్గర ఉన్న శబరి ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం నుంచి వస్తుంది. వచ్చి మనకి కూనవరం దగ్గర కలిసిద్ది గోదావరి శబరి సంగమం. ఇది ప్రదేశం చాలా బాగుంటుంది, చూస్తానికి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఏజెన్సీ ప్రాంతంలోని నివసిస్తున్న ఆదివాసీ గిరిజనుల జీవన విధానం, వస్తు మార్పిడి సంత కోసం చూడటానికి వెళ్తున్నాం ప్రదేశం. ఈ ప్రాంతం ఎటువంటి కలుషం లేకోకుండా మనుషులు జీవితంలో సాగిస్తూ ఉంటారు. ఇది పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న అల్లూరు సీతారామరాజు నగరం, చింతూరు మండలం, చింతూరు గ్రామం. ఈ పరిసరాల ప్రాంతంలో చింతూరులో సంత జరిగిద్ది, కుంటలో సంత జరిగిద్ది ఒరిస్సా బార్డర్లో, మరియు ఏడ్రాలపల్లి అనే ప్రాంతంలో కూడా సంత జరిగిద్ది. అంటే ఈ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి సంత మార్కెట్, అంటే వాళ్ళు పండించిన పంటని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి కావలసిన వస్తువుల్ని కొనుక్కొని ఈ ప్రాంతంలో వస్తు మార్పిడి సంతలు అంటారు. ఆర్గానిక్ పంటలో పండించిన చిక్కుడుగాయ, టమాటా మరియు అడవిలో సేకరించిన తినుబండరాలు లేదా వస్తువులు లేదా ఏదైనా పండ్లు కానీ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నది చింతూరులోని సెంటర్ అండి. ఇదే మెయిన్ సెంటర్. ఇది గాంధీమామ సెంటర్ అంటారు. చింతూరు ఊరు విజువల్స్ చూపిద్దామని మనం లోనికి వచ్చాం. మరి ఇప్పుడు సంతలోకి వెళ్దాం, నడవండి. ఇప్పుడు ఇది చూస్తున్నదంతా సంత అండి. దాదాపు ఒక 10 ఎకరాల్లోని ఈ సంత ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా గుడారాలు వేసుకుంటూ ఇక్కడ నివసిస్తారు, వస్తారు. వచ్చి ఓన్లీ బుధవారం రోజున ఇక్కడ సంత జరిగిద్దండి. చింతూరు సంత, వస్తు మార్పిడి సంత. గిరిజనులు, ఆదివాసులు మనం బండి పెట్టేసి వారితో వారి జీవన విధానం, వారు తీసుకొచ్చిన వస్తువులు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా కుప్పల్లాగా ఉంటాయండి. తూకం ఉండదు, కొలత ఉండదు. వారు ఎంతని పెట్టి చూస్తారు. ఒక యూజువల్స్ చూడండి. ఏమో పోగు ఎంతమ్మా? 20 రూపాయల. ఏదైనా అంతేనా? ఇంట్లో పండించినాయా లేకపోతే మామూలుగా అట్ట ఇంటికాడ పండించినాయనా? పోగు 20 రూపాయలు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఎండాకాలం పండుతాయా? వదిలేస్తాం. ఓన్లీ జూన్ సంక్రాంతి టైంలో వస్తారు అంతేనా? బాగుంటుందమ్మా, బేరం బాగుంటుందా?
పొద్దానికి ఉండాలి. ఉండాలి. ఎన్ని కేజీలు తెస్తారు ఒక్కోటి? యొక్క 2-3 పోగులు అలాగే. ఆ, ఆ. నాకు ఒకటి కవర్ 20 రూపాయలు పోగు, 20 రూపాయలు, అనపకాయ 20 రూపాయల. చిన్నకాయ. ఏంటమ్మా ఇవి? కాకరకాయలేనా? తెల్లగా ఉన్నాయి. తెల్ల కాకరకాయలా? చేదు ఉంటాయి ఇవి? కాకరకాయ చేదు ఉంటుంది అంటారా? ఏదైనా పోగి 20 రూపాయలు. ఇవి ఇవి అంటే పప్పు ఉంటుంది, అదేనా? పప్పు ఉండే కాయనా? ఇది 20 రూపాయలు. ఇవి చిక్కుడుకాయలు, వంకాయలు. ఇవి మీరు పండించినాయనమ్మా? పండించినాయనా? బాగా కారం ఉంటాయి సన్నకాయలు, బాగా కారం ఉంటుంది. ఎన్ని కేజీలు తీసుకొస్తారు మీరు? మాకు కూలని గిట్టిద్ది మామూలుగా, పర్వాలేదా? అంటే పోగులు లెక్క వేస్తున్నారు. ఎంతమంది అంటే ఎక్కువగా ఏంటంటే మన ఆదివాసులు పండించేది ఏంటంటే పోగులు లెక్క పెడతారు. మిగతా వాళ్ళు ఏంటంటే కాటా లెక్క వేస్తారు. కాటాలు వేస్తారు. కాట పండించినవి అంటే సుమారు ఎంత అంటే ఒక అరకేజీ ఉంటాయి. ఇవి అరకేజీ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అంటే ఏలాగా మీ విలేకరులు అంటే సంత చూసి అంటే ఏ విధంగా జీవన విధానం ఉంటుంది, ఏ విధంగా మనకి తీసుకొచ్చిన ఏదైతే కూరగాయలు అమ్ముకోవటం అన్నది దానికోసం చేస్తాం. అమ్మా ఈ పోగు కూడా ఎంత? 20 రూపాయల. ఏంటమ్మా పొగాక ఎండబెట్టిందా? ఆకులు తీసుకొచ్చి బాగా కాలుతో తొక్కాలన్నమాట. అది నల్లగా అయిపోతుంది కదా, నల్లగా అయిద్దా? అప్పుడు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు నవ్వులతానిక ఇది చుట్టుకోవటానిక? ఓహో, అది తంబాకు లాంటిది. ఓకే ఓకే, ఇది తంబాకు లాగా ఉపయోగపడుతుంది ఇది. ఇవి ఎండు చేపల పరిగిలా? పచ్చిగా కాల్చినాయి అంటే వాగులలో పట్టుకొచ్చినాయినా? మీరు పట్టుకొచ్చినాయి అంటే కాల్చి అమ్ముతారు. నంచుకు పనిచేద్ది ఇది చేప, నంచుకు పనిచేద్ది. అంటే పోగు ఎంతమ్మా? 50 రూపాయలు పోగు. 50 రూపాయలు అంటే సుమారు మీరు ఎట్టా అంచనా వేస్తున్నారు? 50 రూపాయలని మీకు సరిపడా ఎట్టా వేస్తారు? 50 రూపాయలు వేస్తారు. అమ్ముడు పోతుందమ్మా బాగానే, పర్లేదా? అమ్మ చిక్కుడుకాయ, నాటు చిక్కుడుకాయ ఇంట్లో పండించినవి, చక్కగా గట్టిగా విత్తనాలు కూడా బాగున్నాయి. ఇవి చూడండి, చాలా బాగున్నాయి. అన్నిటికి కూడా చూడండి దాదాపు 5-6 విత్తనాలు ఉన్నాయి దీంట్లో. సామాన్ కొనుక్కుంటారు. కూర్చోండి. మీరు చూస్తున్నది ఏంటంటే ఇవి దాదాపుగా ఇంట్లో పండించే తీసుకొస్తారు. ఎందుకంటే మనకి దాదాపుగా ఈ ప్రాంతంలో పండించేది ఏదైనా కూడా సంతగా తీసుకొచ్చి ఇది అమ్ముకొని తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంట్లో సరుకులు కానీ లేదంటే బట్టలు కానీ ఏదైనా వస్తువులు కొనుక్కొని వెళ్తారు. అంటే వస్తువు మార్పిడి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నిజాయితీగా పండించింది ఈ పంటలలో ఏదైనా కూడా ఏంటంటే ఎరువు వేస్తారు తప్పనిచ్చి ఎటువంటి అమ్మునే కానీ మిగతాయి కానీ వేయకోకుండా వీళ్ళు అమ్ముతారు. అంటే ఇది ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే వస్తువులో ఈ తినే దాంట్లో కూడా రుచిగా ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వేసే కెమికల్ వేస్తే మనకి వేరే రకరకాల పండు తీయలేదు తప్పనిచ్చి, కానీ వీటికి అమ్మోనియా లాంటిది మిగతా ఏ మందులు కానీ వేయకుండా పండిస్తూ ఉంటారు. ఓకే, ఇదేంటమ్మా కాయలు? ఏం దుంపలమ్మా ఇవి? అమ్మా ఏమంటారు? నాసుకిన దుంపలా? చెట్లు అమ్మ, చెట్లు కానీ లేకపోతే భూమిలో తీస్తామంటారా? భూమిలో నుంచమ్మా? చెట్టు పైన కాస్తాయా? ఈ రుచిగా ఉంటుందా? ఎంతమ్మా, ఎంత అట్ట? చెడుకల దుంపలు లాగా ఉంటాయి అవి. ఓకే ఓకే. వాసన ఏం రావట్లా? ఇవి ఆరోగ్యంగా ఉంటాయి అని ఇవి మనకు చెట్టు మీద పడి, ఎందుకంటే అడవిలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చిడకల దుంపలాగా మనకు పనిచేస్తే ఆరోగ్యంగా రుచిగా ఉంటుందని మీరు చెప్తున్నారు. చూడండి.
వాటి అమ్మ అవే చిలకల దుంపలు అంటారు, అంటే రుచిగా ఉంటాయి. అంటే మనకి ఎక్కువ ఏ చెట్టు పేరు ఏం పేరు అంటారు కానీ? నాచుకు చెట్టు. అంటే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ఇవన్నీ మీరు కూడా ఇంట్లోంచి పండించినవి పోగులు లెక్క. ఎంత? 20 రూపాయలమ్మా? 20 రూపాయల పోగులు. అంటే ఏదైనా 20 రూపాయలు. అంటే మీరు అంటే చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారమ్మా? అంటే అప్పటి నుంచి మీరు అమ్ముకుంటూ ఇదే అలవాటు అయిపోయి ఈ వస్తువులు అమ్మేసి మీ వేరే వస్తువులు కొనుక్కొని వెళ్తారు. ఇది ఎందుకంటే ఈ జీవన విధానం ఏంటంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు మనం తీసుకెళ్ళడానికి ఈ ఆదివాసులు, ఎందుకంటే ఆ జీవన ప్రమాణంలో, ఎందుకంటే భర్తలు ఏదైనా అడుగుకి వెళ్ళి తీసుకొచ్చి ఉంటుంది, వీళ్ళు ఇంటికాడ పండించే పంటను తీసుకొచ్చి కూడా వీళ్ళు ఈ విధంగా అమ్ముకొని వస్తువులు మార్పిడి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది సొంత చిన్న టమాటాలు తీసుకుంటున్నాం. ఇది చూడండి, ఇవి మొక్కజొన్న కంకులు. ఎంతమ్మ పోగు ఇవి? 50 రూపాయలు. అంటే ఒక్కోటి అంటే 5 రూపాయలు చిన్నగా. ఇంట్లో మీరు ఎన్ని ఎకరాలు వేసారమ్మా? ఇది 1.5 ఎకరాలు వేసారు. తీగ ఉంటుందా? తీగ ఉంటుంది. ఈ మొక్కజొన్న కంకు ఇంట్లో వేశారు, 1 ఎకరం వరకు వేసుకున్నారు వీళ్ళు. ఎందుకంటే వస్తువు మార్పిడిలో వీళ్ళు ఇది అమ్ముకుంటూ చేసుకుంటూ వెళ్తారు. పోగు వచ్చి 50 రూపాయలు. దూరంకి వెళ్ళండి, చూద్దాం సార్. చూడండి ఫ్రెండ్స్, ఇది వంకాయ చూసారా? అంటే ఇది జనరల్గా ఇంట్లో పండించే పంట. ఇది వంకాయ పెద్ద సైజు ఉంది. ఇది ఒకటే దాదాపుగా 10-15 గ్రాములు వస్తుంది వంకాయ. ఇంట్లో పండించిందేనమ్మా? ఇంట్లో పండించినవి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. దీనికి ఎందుకంటే ఏ విధంగా కెమికల్ లేకోకుండా 200 గ్రాములు సుమారుగా ఉంటుంది. అందుకే స్వచ్ఛందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. మనకి కూర వండుకుంటా కూడా ఏమి అయిపోయినా, మసాలాలు ఏమి అయిపోయినా కూడా జనరల్గా ఉండే దీనికి రుచిగా బాగుంటుంది. చూడండి ఎంతలా ఉందో. వాటి కూడా కావాలి, వాళ్ళని కూడా తీస్తా ఉన్నాం. బతా వరుస అంటే మేము ఫొటోస్ కాదు, వీడియో అమ్మా. ఇది వీడియోలు తీస్తాం. ఎందుకంటే తాళ్ళగూడెం వీళ్ళ కుటుంబం, అంటే ఈ చుట్టాలతో పాటు వచ్చారు. ఇవి అమ్ముతున్నామన్నారు. బుధరాయగూడెం తాళంగూడి. అంటే వీళ్ళు ఏంటంటే దాదాపు 1-2 ఊర్లు ఈ ప్రాంతంలో నుంచి వచ్చి, అంటే వ్యాపారం అనమాట. అంటే ఇంట్లో పండించే వాటిని వ్యాపారంగా చేసుకునే వాళ్ళు. అదే మందులు ఏవి వేయకుండా పండిస్తూ ఉంటారు. వీటిని స్వచ్ఛందంగానే ఉంటాయి అన్నమాట. అంటే నిజాయితీగా, మంచిగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చూడండి మీరు. మాదమ్మ జంగారెడ్డిగూడెం. మేము విలేకరులు చేస్తాం. ఇటు చూడండి ఒకసారి. ఇటు ఈ పెసలేకమ్మా 100 డబ్బా 100 అంటే కేజీ దాదాపు పైన ఉంటుంది. ఈ డబ్బాలు కూడా చూసారా? పాతవి అనమాట. ఇవి పాతకాలపు డబ్బాలు. ఇవి పాతకాలపు డబ్బాలు. ఎందుకంటే ఇది అది సేరులాగా, సేరు పావు కేజీ ఇది అంటారు కదా, ఆ విధంగా ఉంటాయి. ఇవి బొబ్బర్లో ఇవి కూడా పాత సేరు. చూడండి ఎంత పొడుగు ఉంది చూడండి. ఎంత ఇది? 100 రూపాయలు. అవి అంటే ఇవి అంటే ఇంట్లోకి పండించే పంట కాబట్టి. ఈ విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో అంటే దళారులు ఎక్కువ ఉంటారు. దళారులు ఎక్కువ ఉండి వీళ్ళ దగ్గర అంటే రేటు ఎక్కువగా తీసుకోకుండా తక్కువ తీసుకొని దళారులు బిజినెస్ చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ఉపాధి కోసం, లేదా వీళ్ళు పండించే పంటలకి మేమే సొంతంగా పండించుకొని అమ్ముకుంటామని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళకి చెప్పాలి ఏంటంటే అంటే ఏదైనా కూడా మన ప్రాంతంలోని ఆదివాసులు, గిరిజనులు పండించే పంటను పండించుకుంటూ జీవన సాగిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతి వస్తువును కూడా సంతలో వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. చూడండి ఇవేంటమ్మా? నల్ల పెసలా? మినుములా? ఇవి మినుములు. చూడండి అమ్మ. వంకాయ ఇది ఆనపకాయ. ఎంతమ్మా? 20 రూపాయలు. చూడండి 20 రూపాయల కంటే ఎంత పొడవు ఉందో. దాదాపుగా నా దేశానికి అయితే 2 కూరలకు వస్తుంది. ఇది చాలా పొడవుగా ఉంది, లావుగా ఉంది, మంచిగా లేతగా ఉంది. చూడండి ఎంత బాగుందో చూడండి. ఎందుకంటే మనకి స్వచ్ఛందంగా, ఎందుకంటే నా దేశానికి అయితే రాత్రి కోసుంటారు. ఇది కోసుకొని పొద్దున కోసారు. చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగుంది. చూడండి తీసుకోండి, కొనుక్కోండి. పక్క వేళ కూడా తీయమ్మా, లాంగ్ ఇది.
అమ్మా ఎంత ఇవి పోగు? 20 రూపాయలు. అల్లం చూసారా? అల్లం 2 చెక్కలు ఉంది. ఇది 20 రూపాయలు. అంటే దాదాపుగా 115 గ్రాములు ఉంటుంది ఇది. చూడండి, పావు కేజీ కొంటాయండి. చూడండి, ఇవి కూడా చూడండి, చుక్కుడుకాయలు ఎడల్పుగా ఉంది. ఏ విధంగా ఉంది చూడండి. వెల్లుల్లిపాయలు అమ్మా, ఇవి వెల్లుల్లిపాయలు. ఒకసారి చూడండి. ఎంత అమ్మ ఇవి? 20. అంటే ఎంత సుమారు కేజీయా? 2 కేజీలు 50 రూపాయలు. 20 రూపాయలు 2 కేజీలు. నాటుకాయలు అమ్మ ఇవి. నాటుకాయలు చూడండి, నాటుకాయలు చూడండి ఎంత ఉన్నాయో చక్కగా. 20 రూపాయలు 2 కేజీలు. దాదాపు కేజీ వచ్చి 10 రూపాయలు. చాలా సింపుల్గా అమ్ముతున్నారు. ఎక్కడమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లిపాకు దగ్గర. ప్రతి సంతకు వస్తూ ఉంటారు రోజు. అన్న కొన్నారు? ఇది కొన్నారా? కొనలేదా? ఇవి కొన్నారా? ఎంతన్నా? 20 రూపాయలు. చూడండి, కుప్ప చూసారా? కుప్పలకు అమ్ముతారు 20 రూపాయలు. గోరుచిక్కుడు. అమ్మ మీ దగ్గర పండించినాయి ఇవి? మీ దగ్గర ఇంట్లో పండించినాయి. ఓకే. మిర్చి ఎంత పోగు? ఎంత? 20 రూపాయలు. మీరు పండించినాయి అమ్మ? పోయిన సంవత్సరానిగా? ఈ సంవత్సరం వచ్చినాయి అప్పుడే. చూడండి, 2 మిర్చి పోగు ఎంత అమ్మ? పోగు 20 రూపాయల. 20 రూపాయలు పోగు. చింతపండు అమ్మా ముద్దల్లాగా అమ్ముతారా? ఎంతమ్మా ఇది? ఎంతమ్మా? 50 రూపాయల. 50 రూపాయలు. 6 ముద్దలు ఉన్నాయా? 5 ముద్దలు 50 రూపాయలు. చింతపండు అమ్మ ముద్దలకి. ఇవి ముద్దలకి అమ్ముతారా? ముద్దలకి 50 రూపాయలు. మీ ఇంట్లోదేనా? కొనుక్కొచ్చారా? అదే అదే అదే. ఇక్కడ ఏ ఊరమ్మా మీది? చింతూరు పక్కనేనా? ఎప్పుడు చేస్తూ ఉంటారా వ్యాపారం? చెప్పండి. ఇది ఏమంటారు? ఇది మన కొత్తిమీర కదా? కొత్తిమీర మీరు ఇంట్లోదేనమ్మా? ఇంట్లో సొంతంగా చేసుకుంటామండి. ఇంట్లో సొంతం తీసుకొచ్చి అమ్ముతారు. చూడండి ఎంత ఫ్రెష్ కూడా. చూడండి, సొంత. ఇది పాలకూర, చుక్కకూర. ఇది చుక్కకూర. చూడండి, ఆర్గానిక్ పంట. ఒకసారి చూడండి ఏ విధంగా. ఎందుకంటే ఎందుకంటే మేము కూడా తింటాం కాబట్టి అన్ని మందులు వేసి పండిస్తారా? అట్లా కాకుండా మేము మందులు వేసుకోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేసి మేము సొంతంగా ఏం వేయకుండా వేస్తే ఎరువులు వేసుకుంటాం. మామూలుగా ఉంటాయి కదా, ఆవు పేడ అట్లాంటివి, అవి వేసుకొని పండించుకుంటాం. అలాగనేసి మా దగ్గర అందరూ మంచి తీసుకుంటారు. సాయంత్రం లోపు మా సామాన్లన్నీ అయిపోతాయి, మా కూరగాయలన్నీ. అలా తీసుకునే వాళ్ళకి కూడా తెలుసు మేము ఆర్గానిక్ పంటలు అనేసి మావి. అందుకనేసి మంచిగా అమ్ముడవుతాయి. అమ్మేస్తాం అన్ని కూడా. కట్ట 10 రూపాయలు అండి. ఆకుకూరలు అయితే ఏవైనా 10 రూపాయలకి వేస్తాం. 20 రూపాయలకి వేసుకుంటాం.
మేము నీళ్ళు పోసి ఉత్తిగే మందు లేకుండా పండుతారు. కట్ట ఎంతమ్మా? 20 రూపాయల. 5 కాయలు ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి, 20 రూపాయలు పోగులు లెక్క అనమాట. ఇంత అంత మీది అన్నీ 20, ఏదైనా 20. చక్కగా బాగా భలే ఉన్నాయి చూడండి. దొండకాయ, కాకరకాయ, ఎందుకంటే అన్నీ స్వచ్ఛందంగా మంచిగా మందులు వేయకోకుండా ఓన్లీ పెంట వేసి మామూలుగా వీళ్ళు తీసుకొస్తారు. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? కుమ్మూరా? కుమ్మూరు అంటే ఇప్పుడు ఈ మండలమేనా? మా అమ్మ ఈ కూడా అంతేనా? 50 రూపాయలైనా పోగు? ఇది 20 రూపాయలు. ఇంట్లో పండించినాయి. చింతపండు ఇప్పుడు సేకరిస్తారు, అడుగులో సేకరిస్తారా? వచ్చే నెల నుంచి సేకరిస్తారు. సేకరించుకొని ఉంచుకొని భద్రంగా ఉంచుకొని వారం తీసుకొచ్చి అమ్ముకుంటారు. మరి అమ్మిన తర్వాత ఏం పట్టుకొని వెళ్తారు మీరు కొనుక్కొని? ఉల్లిపాయలు, టమాటాలు అవి పట్టుకొని వెళ్తాం. కారం అన్ని లేని సామాన్లు పట్టుకొని వెళ్తారు. మరి క్లోజ్ రాక, క్లోజ్ వస్తే క్లోజ్ అయ్యి కట్ అయిపోతుంది. తీసినట్టు ఎంతన్నా? హోల్సేల్ 140, 120కి ఇచ్చిన. ఇవైతే 100కి 2 వస్తాయి. చూడండి, ఏలూరు ఖాళీ. ఎంతమ్మా పోగు? 20 రూపాయలు. ఏదైనా 20 రూపాయలు పోగు? 20 రూపాయలు. ఎవరి నుంచి వచ్చారమ్మా? ఎవరి నుంచి వచ్చారు? కుమ్మూరు నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు మీరు? ఒకదాని వచ్చారా? వారం వారం వస్తారమ్మా? ఈ అమ్మి తర్వాత ఏం పట్టుకుని వెళ్తారు? పట్టుకుని వెళ్తారు అంటే వస్తువు అమ్మేసేసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు పట్టుకొని వెళ్తారు. చూడండి ఈ వంకాయలు చూడండి, చాలా పొడుగుగా ఉన్నాయి, బాగున్నాయి, చక్కగా స్వచ్ఛందంగా ఉన్నాయి, మంచిగా మనిషిలాగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా పంట పండిస్తారని మనం చూస్తే అర్థమవుతుంది. చూడండి వీడియో. అప్పుడు తీసుకుంటున్నారా? ఇది ఇంట్లోకేనా? ఎందుకు ఇప్పుడు మసి పట్టుకోండి ఉంటాయి ఇవి, అంతేనా? అన్నం వండేటప్పుడు పట్టుకోండి, అంతే కదా? బాగుంటాయా? ఎంతమ్మా అన్న? ఎంత ఇది? ఇదంతా 50 రూపాయలు. ఇది కిందది ఏమంటారు దాని పేరు? పొయ్యి మూకుడు అంటారా? అదెంత కుండ? అది 100 రూపాయలు. ఇవి చిన్నవి అవి ఎంత అన్నా? ఎంత ఇవి? సార్ పట్టుకుని చూడండి, చూపించండి. 150 సార్ పడతారా కొండ? ఇట్లా సౌండ్ చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మోటా? ఇక్కడ మోటేనా? అది మోటి తెలుసులే నాకు. ఎంత నా కొండ? ఎంత అది ఇప్పుడు మీరు చూపించింది? 100 రూపాయలు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? బాగుంది వ్యాపారం? బాగుంటుందా? కూలి మందు. అమ్మా ఎంత పోగు? ఎంత ఇవి? కేజీ 100. ఇదా మూట? ఇది కవరా? ఈ చేపలు ఇవి ఏదైనా 50 రూపాయలా?
అమ్మా చాట ఎంతమ్మా? ఉందండి 100 చాట 100. ఈ బుట్ట ఆ బుట్ట 50 రూపాయలు. మీరు తయారు చేస్తారమ్మా? మేము కొనుక్కుంటామండి. మీరు కొనుక్కుంటారా? ఎక్కడమ్మా ఎక్కడ కొంటారు? రెడ్డి కాడ కొంటారా? వాళ్ళు అడవిలో తీసుకొచ్చి అమ్మి మీకు ఇస్తారా? ఇప్పుడు మీరు వేసే పోగు ఎంత అవి? 50 రూపాయలా? నంజుగా ఇంట్లోకా అమ్మా? నంజుగా అంటారా? ఎవరికా అమ్మా? ఎంత ఇది ముంత 50. దేనికమ్మా, దేనికి వాడతారు ఇది? పండక్కి పని చేస్తాయి. ఎంతన్నా ఏమిటి ఇవి? ఓకే, దాంట్లో పెట్టేసి అదే ఓకే. అందుకోసం ఓలు ఉంది దానికి, అందుకోసమేనా? ఓకే బ్రదర్కి హోల్సేల్గా. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత పోగు ఎంతమ్మా? 50 రూపాయలు. ఏ పోగానే 50 రూపాయలు. ఎంతమ్మా పోగు? 50 రూపాయల. చేపలా? ఏంటి అవి పేర్లు? ఏం చేపలు అంటారా? ఎర్రగడ్డ చేపలు అంటారా? ఏమా ఎంత పోగు ఎంత? 20 రూపాయలా? ఇవి కూడా అంతేనా? అమ్మా ఎంత పోగు ఎంత? 10 రూపాయలా? కేజీ ఉంటాయా టమాటాలు? కేజీ 10 రూపాయలు. ఇంట్లో పండించినేనమ్మా? ఇంట్లో కాయలు. ఎందుకంటే ఈ ముసుగులు తీస్తూ ఉంటేనే అర్థమైపోతుంది ఇంట్లో పండించినట్టు. ఇంటికాడ పండించి తీసుకొచ్చి అమ్ముతారు. అమ్మిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వస్తువులు కొనుక్కెళ్తారమ్మా? కావాలని సామాన్లు తీసుకుని వెళ్తారు. అంటే వస్తువు మార్పిడి చేసుకుంటూ వెళ్తారు మీరు. 30 రూపాయలా? పువ్వా? ఎక్కడి నుంచి అన్న? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి? కొత్తగూడెం నుంచి వచ్చారా? మరి మార్కెట్ నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. సొంత చేశారా? అమ్ముడు అతి అన్న బాగుంది, పర్లేదా అంటారా? ఓకే. ప్రతి వస్తువు కూడా ఇక్కడ పోగులు లెక్క పెట్టి అమ్ముతారు. కాటా ఉండదండి, అంచనాగా అమ్ముతూ ఉంటారు. ఎండు చేపలు, కూరగాయలు మొదలగు అన్ని రకాలు కూడా పోగులు లెక్క ఉంటాయి. చూడండి ఎంత ఇవి పోగు ఎంత? 20 రూపాయలు. ఆనపకాయ కూడా అంతేనా? 10 రూపాయలు ఆనపకాయ. ఏమ్మా ఇవి ఎంత పోగు? 20 రూపాయలు. అంటే అన్ని 20 ఎందుకు అమ్ముతున్నారమ్మా? మరి ఇంత కష్టపడి మా కష్టాలు తీరటలేదయ్యా. మేము ఎక్కడి నుంచో వచ్చాం. ఛార్జీలు 50 రూపాయలు అన్ని ఛార్జీ పెట్టుకొని వచ్చినా మా కష్టాలు దండగా అవుతున్నాయి. ఎంతో కష్టపడి బతుకుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారమ్మా మీరు? ఎన్ని సంవత్సరాలు నమ్ముతున్నారు? నీరుడి నుంచే. ఇంట్లో పండించేయనివి? పండించేయనా. ఇప్పుడు అంటే కేజీ వచ్చి ఇది దాదాపు కేజీకి ఎక్కువే ఉన్నాయ్యా. 2 కేజీలు వేస్తున్నాం. కూర్చోవాలా? మాకు అనుభవం రావట్లేదు. ఎంత కష్టపడ్డ సుఖం లేదు. మా ఊళ్ళే పాడు చేసుకుంటున్నాం. ఇంకేం చేయాలా? ఎంత చేసినా మాకు ఫలితం లేదు. తీసుకొచ్చి అమ్ముతున్నారు. రేటు తక్కువైనా కూడా అమ్ముతున్నాం. పండించిన పంట పాడు చేయం కదయ్యా. ఎంత వస్తాయి అనేగా. అది ఎంత మా పోగు? 20 రూపాయలు. అమ్మ అంతేనా? 20 రూపాయలేనా పోగు? ఈ రేగ్గాయలమ్మా? రేగ్గాయలా? ఏ ఊరి నుంచి వచ్చారమ్మా మీరు? ఇంట్లో చెట్టు అనేది రేగ్గాయ, రేగి చెట్టు. ఇవన్నీ అంతే. వంకాయలు కానీ, ఎండుమిరకాయలు కానీ, ఈ చేపలు కానీ. చేపలు ఏంటమ్మా వాటి పేరు? ఎర్రగడ్డ చేపలు అంటారా? ఓహో.
అంటే మన గోదావరిలో పట్టినాయా లేకపోతే శబరిలో పట్టినాయా? ఆహా. ఎర్రగడ్డ చేపలు అంటారు. ఊళ్ళలో బట్టి కాల్స్ అమ్ముతారు. ఈ రేగ్గాయలు రేగిపళ్ళు.